అప్పు చేసి పప్పు కూడా చేయొద్దన్నారు మన పెద్దలు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అప్పు చేసి చికెన్ కూర తింటున్నాం. మరి ఇలాంటి వృధా ఖర్చులు చేస్తే మనం పైకి వస్తామా అంటే లేదు కదా. మన పెద్దల మాటలు వెనక పెడేస్తున్నాం, మన మహనీయులు చెప్పిన మాటలు వెనక పెడేస్తున్నాం, మన గ్రంథాలు చెప్పిన మాటలు కూడా మనం వెనక పెడేస్తున్నాం. ఇలా వెనక పెట్టేసిన తర్వాత మన జీవితం చేజారిపోయేది, మనం నాశనం అయిపోయిన తర్వాత, మనకి పైకి వచ్చే అవకాశం లేని తర్వాత, చేతులు కాని తర్వాత ఆకులు పెట్టుకుని ప్రయోజనం ఏముంటుంది. కాబట్టి మనం జీవితం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, జీవం ఉన్నప్పుడే మనం ఎవరైతే గ్రంథాల్లో చెప్పారో ఆ గ్రంథం ప్రకారంగా మన జీవితం గడపాలి. గ్రంథాలు ఉన్నట్టుగానే చెప్తాయి. అదే యొక్క ఆచరణ ప్రచరణ కూడా చేసింది కూడా మన మహనీయులే. కొన్ని పెద్దలు అనుభవంతో చెప్తూ ఉంటారు. ఆ అనుభవం చెప్పే మాటలు కూడా మనం వినాలి.